విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించారు సీబీఐ అధికారులు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక విచారణ బృందం ఈ కేసులో చెవిరెడ్డి పాత్రపై వివరాలు సేకరించింది. కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిన సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండడంతో ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. దీంతో న్యాయస్థానం విచారణకు సీబీఐకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం వరకు జైల్లోనే విచారణ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కాంట్రాక్టర్లను మార్చిన విధానం, నిబంధనల ఉల్లంఘనలు మరియు సరఫరాదారుల ఎంపికలో జరిగిన పరిణామాలపై సీబీఐ అధికారులు చెవిరెడ్డిని పలు ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు చెవిరెడ్డి.